వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు దౌలతాబాద్ మండలం గ్రామంలో చెట్ల నర్సంపల్లి, లింగాయపల్లి తాండాలో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. దౌలతాబాద్ మండలం జెడ్పీటీసీ రణం జ్యోతి, శ్రీనివాస్ గౌడ్ తుపాక, సమన్వయకర్త రామ్ శ్రీనివాస్ గౌడ్, పిఎస్ఎల్ చైర్మన్ వెంకటరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, ఏఎంసీ వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్, ఎంపీటీసీ మల్లేశం, మాజీ సర్పంచ్ యాదవ్ రెడ్డి, జనార్దన్, గ్రామశాఖ అధ్యక్షులు వేమ సత్యనారాయణ, గడ్డం నాగరాజు, కన్నారెడ్డి కుమార్, నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము పారబెట్టుకుంటున్నాము. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో మాకు చాలా ఇబ్బంది ఉంది. కేసీఆర్తోనే మన లక్ష్యం పోయినట్టు అనిపిస్తుంది బిడ్డ. తప్పకుండా కేసీఆర్ గారు ఏ క్యాండిడేట్ను పెట్టినా మేము తప్పకుండా కేసీఆర్ పార్టీని, కేసీఆర్ గారిని కాపాడుకుంటామని ఈరోజు చెట్లనర్పల్లి గ్రామంలో చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఒక కలెక్టర్గా పనిచేసిన వ్యక్తే ఒక ఎంపీ క్యాండిడేట్గా వస్తుంది కాబట్టి తప్పకుండా మా పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలి. ఆయన సొంత ఆస్తి, ఆయన కుటుంబ ఆస్తిని 100 కోట్లతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలు చదువుకోవడానికి ఈరోజు అన్ని కోచింగ్ సెంటర్లు పెడతా అనేది ఆయన ముందుకొచ్చి చెప్తుండు. కాబట్టి ప్రతి ఆపది సంపదికి నేనుంటా, నేను చదువుకున్న వ్యక్తిని, ఇక్కడ అందరు పేద ప్రజలు ఉన్నారు, అందరినీ చదివిపియాలనే ఉద్దేశంతోనే నేను ఈ రాజకీయంలోకి అడుగుపెట్టిన. కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా నేను పేద ప్రజలకు సాయం చేస్తా అని ముందుకొచ్చిన వెంకట్రామరెడ్డిని తప్పకుండా మనం గెలిపించుకోవాలి. ఆయన కూడా సౌమ్యుడు, పేద ప్రజల నుంచి చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, ఒక ఉమ్మడి కుటుంబం ఉన్న వ్యక్తి. కాబట్టి దయచేసి అందరూ కారు గుర్తుకేసి వెంకట్రామరెడ్డిని భారీ మేయర్తో గెలిపించాలని కోరుకుంటున్నాను.